ఓం శ్రీ సాయిరామ్. 1966 సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సారథిలో నవరాత్రి దీక్ష గురించినటువంటి వ్యాసంలో మరికొంత భాగాన్ని తెలుసుకుందాం. సాయిరామ్. కలియుగములోని మానవులను అనుగ్రహించగోరి భగవానుడు శ్రీ సత్యసాయిగా అవతరించి లోకులకు సన్మార్గోపదేశార్థమై శారదా నవరాత్రులను పురస్కరించుకొని వేద పురుష సప్తాహ యజ్ఞము ఒకదాన్ని 5 ఏండ్ల నుండి ప్రారంభించి నేటి వరకు అవిచ్ఛిన్నముగా జరిపించుచుండిరి. వేదములచే ఎరుంగబడు పురుషుని 7 దినములు అవిచ్ఛిన్నముగా యజించుటకు ఏర్పాటు చేయబడ్డదే ఈ సప్తాహ దీక్ష. కలియుగాది భారత వంశోద్దీపకుడు పరీక్షన్ మహారాజు సుఖమహర్షిచే ప్రోత్సహించబడిన వాడివై ఈ దీక్షతోనే ధరించెను. కఠ్వాంగుడు ధరించినది సప్తఘటిక దీక్షతో. ఈ దీక్షలన్నిటి యొక్క పరమార్థం ఒకటే. అరిషడ్వర్గములకు అతీతమైనటువంటి సప్తమంగవు పరమేశ్వర తత్వము పొందుటయే ఈ వివేరుల దీక్షాధారుల లక్ష్యము. మామేవ ఏ ప్రవద్యంతే మాయామేక్తాం తరంతితే అనేటువంటి గీతావాక్యము చొప్పున మాం అనగా లక్ష్మీదేవిని అని కానీ లేక నన్ను అని కానీ అర్థమగును. జగదంబను ఆశ్రయించినచో తత్పురుషాకారముచే అనగా ఆమె అడ్డు తొలగుటచే జీవేశ్వరులకు పరస్పర సన్నిహితత్వము కలుగునని విశిష్టాద్వైతుల భావన. జగద్వలయమునందు నారాయణుడు యోగమాయ నరుడు ఒకరి వెనుక ఒకరు పరిభ్రమించుతుండగా నరనారాయణులకు ఎల్లప్పుడూ మాయ అంతరాయమై ఉంటుంది. అట్టి మాయను దాటుటకు జీవునికి ఎప్పటికీ అసాధ్యమే. కానీ నరుడు పరాన్ముఖుడై నారాయణుని సమాశ్రయించినచో మాయ వీరిద్దరి మధ్యను ఉండని స్థితి ఏర్పట్టుచే జీవేశ్వర పరస్పరాభిముఖ్యత సిద్ధించును. పరాత్ముక్త అనగా లోక విషయములలో వ్యాసక్తమైనటువంటి అహంకారాదులను పరమేశ్వరాయుక్తమనర్చుట. కామము ఇంద్రియ విషయములందుగాక భగవత్ప్రాప్తి విషయమై మార్చుకొనవలెను. కాన అనాది భగవత్ కైంకర్యములందు సాధకులకు పరస్పరం ఆశ్చర్యం ఉండబోవు. లోభి తన సొమ్మునందలి కణమునందు చూపినటువంటి ఆసక్తి అయి సాధకుడు కూడా భగవత్ సంబంధముగా క్షణమందును తీసుకొనవలెను. భగవద్భక్తిలో తాను అందరినీ మించవలెని అహంకారము కలిగి ఉండటచే ఏ సాత్వికాహారం అనబడును. ఈ విధముగా పరాత్మతను సాధించి భగవద్ అనుగ్రహ ప్రాప్తికి అర్హత సంపాదించుకునేటువంటి ఉద్దేశంతో ఈ శరన్నవరాత్రాంతర్గత సప్తాహ దిశలో భౌతికముగా కానీ మానసికముగా కానీ ఎల్లరూ పాల్గొని అసామాన్యమైనటువంటి నవరాత్రి సిద్ధిని పొందిన వారై తమ ప్రాకర్మల ఎల్లను జ్ఞానాగ్నిలో పూర్ణాహుతి వనర్చి నాటి ధర్మదినం వలె ప్రతి ఒక్కరూ భగవాన్ శ్రీ సాయికృష్ణుని కరుణామృత సాగరమునందు అవబృధ స్నాతులై విజయ దశాంతర స్థితుల ఉదురుగాక. జై సాయిరామ్. జై సాయిరామ్. జై సాయిరామ్. జై సాయిరామ్. జై సాయిరామ్. ప్రేమావతార సాయి అవతార. ప్రేమావతార సాయి అవతార. జై సాయిరామ్. జై సాయిరామ్. सत्य साईराम. सत्य साईराम. पूर्णावतार सत्य साईराम. पूर्णावतार सत्य साईराम. जय साईराम. जय साईराम. जय साईराम. जय साईराम. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపరుస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.